భాగవతం 11వ స్కందం 21వ అధ్యాయం వైదిక జీవితాన్ని గురించి, వేద పథాన్ని గురించి కృష్ణుడు ఉద్ధవుడికి వివరించడం. 29-30 శ్లోకాలు. తేమే మత విజ్ఞాయ పరోక్షం విషయాత్మక హింసాయాం యది రాగస్యాద్ యజ్ఞ ఏవ నచోదన హింసా విహారయా లభ్యై పశుభి స్వసుకేశయ యజంతే దేవతా యజ్ఞ పితృభూత పతిం ఖలా. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి. ఇంద్రియ భోగరతులు నాచే వివరించబడినట్లు వేద జ్ఞానం యొక్క గుహ్య సారాంశాన్ని ఎరుగజాలరు. అటు ఎవరైతే శరీర స్థాయిలో ఉంటారో, ఎవరికైతే శారీరక కోరికలు మీద వాళ్ళు ఎక్కువ దృష్టి పెడతారో, అటువంటి వాళ్ళు చదివినా కూడా భగవద్గీత వాళ్ళు దానికి వాళ్ళు సొంత అర్థాలు తీసి వాళ్ళ కోరికల్ని ఎలా సపోర్ట్ చేసుకోవాలా అంటే, ఇంద్రియ భోగరతులు నాచే వివరించబడిన వేద భగవంతుడు చెప్పేది, నువ్వు మానవ జన్మలో ఏది క్షణికము, ఏది శాశ్వతము, ఏది దుఃఖదాయకము, ఏది సుఖము, ఏది పుణ్యము, ఏది పాపము, ప్రవృత్తించ నివృత్తించ నివృత్తించ బంధం మోక్షసి అవే ప్రవృత్తించ నివృత్తించ దట్ ఈస్ 16th చాప్టర్. ఇది 18వ అధ్యాయంలో ప్రవృత్తించ నివృత్తించ భయాభయ బంధం మోక్షసి యావేత్తి బుద్ధిస్స పాదసతి ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్య ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్య భయాభయ బంధం మోక్షత యావేత్తి బుద్ధిస్స పాదసాత్వికి. కాబట్టి ఎవరైతే బుద్ధిమంతులే, సగ విచక్షణ జ్ఞానం ఉన్నవాళ్ళు, రకరకాల విషయాలు వింటూ ఉంటాం మనం. మన పూర్వజన్మ మన స్వభావం ప్రకారం కూడా మన మనసులో మనం ఈ శరీరాన్ని పొందామంటే ఆల్రెడీ మనకి ఏం ఆలోచనలు వస్తాయి, మనకి ఏం కోరికలు కలుగుతాయి, బలంగా మన మనస్సు ఎటువైపు పోతుంది, ఇవన్నీ ఆల్రెడీ దే ఆర్ దేర్. కానీ భగవద్గీత లాంటి పుస్తకాలు చదవడం, మనం భజన చేయడం, మనం ఇలాంటి ఆత్మజ్ఞానాన్ని చర్చించడం ద్వారా మన మెదడు విశాలంగా తయారవుతుంది. మనం కుంచితమైనటువంటి బస్ నాకెట్ట బుద్ధి పుడితే అటు చేయాలా, గోతులో పడతావు పోయి, నాకెట్ట బుద్ధి పుడితే అటు చేయాలా, जैसे मैं चाहता हूँ ऐसा करूँगा, चाहे गड्ढा में गिरोगे जीवन का, तब पूछने में कोई फायदा नहीं है मेरा हालत ऐसा क्यों हो गई और क्या हो गया. तुम शास्त्रों के अनुसार जिया है क्या? आप भगवान से आप पूछना चाहते हैं, हे भगवान हमको क्यों ऐसा झमेला में डाल दिए हैं. नॉनसेंस, मैं क्या झमेला में डाला है, तुम जो किया उसी को तुम भोग रहे हो, बीच में मुझे क्यों लाते हो. तुम
मैं जैसा बोलता हूँ ऐसा रहता है, तब कुछ बनता नहीं, तब पूछो. భగవాన్ మీరు భగవద్గీతలో చెప్పినట్టుగా నేను బతుకుతున్నాను, అయినా నా బతుకు ఎలా ఉంది అట్లా ఎవరు అడగరు. ఎందుకంటే మీరు భగవద్గీతలో చెప్పినట్టు బతకంగానే अंतिम सुखम परमानंद जीवन का सर्वोच्च लाभ. अब भगवान से और क्या पूछ रहे हैं? तो भगवान से बस हमारे जिंदगी ऐसा ही चलते रहे. कोई बदलाव चाहते हैं क्या? बस बहुत हो गया है ऐसा रहते हुए, अब अमेरिका का तमाशा देखना है थोड़ा. भगवान से क्या बोलेगा? बस अब पता लग गया यही सुख है बस, लेकिन मेरा मन भटक रहा है तो इधर उधर जाने मत. थोड़ा आपकी चरण में इस दासी को पड़े रहने दीजिए, ठीक है ना. तो इन्हें तो ఇక్కడ ప్రవృత్తించా నివృత్తించా. మనం ప్రవృత్తి మార్గం అంటే కోరికలు తెచ్చుకునే మార్గం, నివృత్తి అంటే వైండ్ అప్. లెట్ ది స్టూపిడ్ మైండ్ మే సే ఎనీథింగ్, आप अपने मन से मन को साथ देगा या भगवत गीता के साथ चलेगा? चलना पड़ेगा. क्या करेंगे? మనం భగవద్గీత పద్ధతిలో పోవాలా, మీ మనస్సు చెప్పిన పద్ధతిలో పోవాలా, భగవద్గీత చెప్పిన పద్ధతిలో? మనస్సు అంటే అది కుక్క మరుగుతున్నట్టుగా, నువ్వు మరుగుతూ ఉండి జస్ట్ ఇగ్నోర్ ఇట్ ఆయన ఆన్సర్స్. ఇట్లా మనసు, మీ మనసుకు మీరు నచ్చ చెప్పుకోవాలి. నువ్వు చెప్పినట్టు నేను ఆ బతికట, ఇంకా నువ్వు చెప్పినట్టు నేను వినబోవటం లేదు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లివ్ బాబోయ్ అంతేనా కదా? అంటే యువర్ नंबर दुश्मन लोग छुपे रहते हैं, आपका सबसे बड़ा दुश्मन है, तो एकदम आपके दिमाग के ऊपर हावी करके बैठ गए, मैं तुम्हारा बहुत खास मित्र हूँ. देखो मैं तुम्हारे साथ 24 घंटा रहता हूँ, मेरे बात पर चलो. तो आप मन को आप एकदम కాబట్టి ఇక్కడ ఎవరు కూడా మనస్సు చెప్పినట్టు వినకూడదు, కానీ మనస్సుని సరి చేసుకోవాలా. అలా కానట్లయితే ఏమవుతుందో ఇక్కడ కృష్ణుడు చెబుతున్నాడు. ఇంద్రియ భోగరతులు నేను చెప్పినట్లు ఆ వేద జ్ఞానాన్ని, భగవద్గీత చదివితే నువ్వు గొప్ప సైంటిస్ట్ అవుతావు, నువ్వు భగవద్గీత చదివితే గొప్ప ఉద్యోగపతి అవుతావు, కానీ నిజంగా అని వాళ్ళు అంటారు. అంతే కదా, सब लोग भगवद गीता पढ़ के PM बनना चाहते हैं, वो करोड़पति बनना चाहते हैं भगवद गीता पढ़ के. కానీ భగవద్గీత ఉద్దేశం ఏంటి? భగవద్గీత యొక్క ఉద్దేశం వైరాగ్యం. గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. భగవద్గీత చదివితే మనకి ఏం కలగాల? వైరాగ్యం కలగాల. వైరాగ్యం అంటే I don't want. But then what do you want? Whatever you are desiring now, that you don't desire now, that is called vairagya. Now, what should you desire? బతుకున్నవాడు కోరికలు లేకుండా ఉండలేడు. जिंदा है तो विचार रहेगा, जिंदा है तो कामना रहेगा, जिंदा है तो किसी के साथ तो चलना पड़ेगा. अकेले क्या करेगा? आपको कपड़ा कौन धोएगा, खाना कौन बनाएगा, सफाई कौन करेगा, पैसा कौन लाएगा, बहुत कुछ है. आपको ट्रीटमेंट कौन करेगा, चश्मा कौन लिख के देगा, बहुत लोगों से लेना पड़ेगा. సంసారంలో మనం ఎప్పుడు ఒంటరిగా బతికే అవకాశం లేదు. అందుకే ఏమన్నారు, మనిషిని ఏమన్నారు, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. పశువులు ఎవడు బతికన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాయి, కానీ మనుషులు వాళ్ళు కలిసి ఉండాలి.
లేకపోతే చాలా ఇబ్బందులు పాలవుతాం. అన్ని పనులు మనం చేసుకోలేం. కాబట్టి ఇక్కడ చదువుతున్నటువంటిది అది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు, అది వద్దు, అది కూడా వద్దు, ఇది కూడా వద్దు, మీకు చూపించనివన్నీ కూడా వద్దు వద్దు వద్దు. మరి ఏం కావాలా? ఆ కనిపించినటువంటి ఆ జగన్నాథుడు కావాలా? కనిపించడంలా. అందుకే ఇది పెట్టుకున్నాం ఇక్కడ. ఆయన పెట్టుకొని ఆయన సర్వశక్తిమంతుడు. శ్రద్ధగా ఆయన రూపాన్ని పెట్టుకుంటే ఆయన మేము చెబుతూ ఉంటాం, భగవంతుడికి అన్నీ తెలుసుంటాయి. మనం భజన చేస్తున్నాం, ఎవరికి భజన చేస్తే ఏం కావాలో ఆయనకి తెలుసు. మనం భజన చెయ్యాలి వైరాగ్యం కోసం, కానీ మీరు భజన ఎందుకు చేస్తున్నారు మీకు తెలియాలా? ఎందుకంటే మనం భగవద్గీత అర్థం చేసుకోలేదు. భగవద్గీత అర్థం చేసుకున్న వాళ్ళు భజన 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 పిచ్చి కుదిరేదాకా ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటుంది. మరి పిచ్చి కుదిరిపోయిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఇంక ట్రీట్మెంట్ కాదు, ఆ భజన మీకు ఆనందంగా ఉంటుంది. మీకు ఆనందం కలగటం లేదంటే ట్రీట్మెంట్ నడుస్తుంది. మీ ట్రీట్మెంట్ పూర్తయిందంటే ఇంక మిమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను డ్యాన్స్ చేయకుండా ఉండలేను స్వామి, కీర్తనలో నేను చేతులు ఎత్తి పాడకుండా ఉండలేను స్వామి, ఆటోమేటిక్ అయిపోతుంది. భజన దాకా పాడుకుంటాం. దట్ ఈజ్ లైఫ్. అది లేకపోతే మనం కారు తోలుతూ ఉంటాం, ఆఫీసు, ఇది కూడా డ్యాన్సే. మేము మందిరంలో పైకి కిందకి ఎగురుతాం, మీరు ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి పోవాలా. ఎవరు కూడా ఇక్కడ గమ్మున ఉండలేరు. దేవుడి గురించి ఆలోచిస్తున్నాం, మీరు మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు, మీ శరీర సంబంధికుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే శరీరం మీద, ఈరోజు పొద్దున కూడా 60వ శ్లోకం మనం చదివింది భగవద్గీత 2వ అధ్యాయంలో. మనం 41 నుంచి 60 చదువుతున్నాం. 60వ శ్లోకంలో భగవంతుడు ఏమన్నాడు? స్థితప్రజ్ఞుల గురించి చదువుతాం. వాట్ ఇస్ దట్? యతతోపి కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసభమన. దాని అనువాదం, యతతోపి కౌంతేయ, ఈ మనసును వదిలిపెట్టామంటే అది ఏటెడిపోతుంది ఎవడు చెప్పాడు. యతతోపి కౌంతేయ పురుషస్య విపశ్చిత. అండన్ ఒక లక్ష్యం అనేది ఉండదు. మనం ఎటు పడితే అటు. యతతో అపి కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాణి ప్రమాదేని. ఎప్పుడైతే మనం ఈ ఇంద్రియాల గురించి ఐ లైక్ దిస్, ఐ వాంట్ టు డూ దట్, ఐ వాంట్ టు గో దేర్, దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఐ వాంట్, నో వాట్ కృష్ణ వాంట్స్. ఐ వాంట్ టు eat this because Krishna said you can eat this. I want to go there, not cinema hall, not club. I want to go to the temple, Krishna temple. All right, you should go. That you don't have to stop. So, indriyani pramadini haranti prasabhamana. మనం 5 ఏళ్ల నుంచి భక్తి చేస్తున్నాము, 10 ఏళ్ల నుంచి భక్తి చేస్తున్నాము, 25 ఏళ్ల నుంచి భక్తి చేస్తున్నాము. కానీ ఏ రోజైతే మీరు భజన చేయడం ఆపు చేస్తారో మళ్ళీ మీ కోతి బుద్ధులు స్టార్ట్. అంటే ఈ శరీరంలో ఉన్నంత వరకు మీరు ఇదే విధంగా బతకాల. ఎందుకంటే శరీరం మీరు భజన చేస్తున్నప్పుడు అంతవరకు గమ్మున ఉంటుంది. భజన వదిలిపెడితే సొంత కోరికలు ప్రారంభమవుతాయి. దిస్ దట్. అంటే ఈ శరీరంలో ఉన్నంత వరకు మనం భజన వదిలిపెట్టకుండా ఉండాలి. భజన వదిలిపెట్టాలంటే ఈ శరీరం మనల్ని ఇంకోవైపుకి, ఇక్కడ అన్నాడు కదా, వాళ్ళు ఈ జ్ఞానాన్ని అంతా కూడా మళ్ళీ పోగొట్టుకుంటారు, వాళ్ళు మర్చిపోతారు. అంటే ప్రభుపాద ఏమన్నాడు? దీక్ష తీసుకోవడం. నా బతుకంతా
నా జీవితాంతం నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేదాకా ఈ 4 నియమాలు పాటిస్తాను. నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టిపోయేదాకా భగవన్నామాన్ని అని చెబుతాను. 16 మాలలు చేస్తాను కదా, కనీసం 16 మాలలు చేస్తాను. దీక్ష తీసుకున్నప్పుడు ఏమనాలా? కనీసం 16 అంటే దీనికి అంతు లేదు. కానీ నేను ఖచ్చితంగా ఇంత మాత్రం నేను తప్పకుండా చేస్తాను. ఎందుకంటే ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడప్పుడు ఏమైనా జపం పూర్తిని అయిపోయింది సార్, వాడికి అర్థం కాలే. జపం అయిపోవడం అంటే ఏముండదు. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఎరుగజాలరు. వేద జ్ఞానం యొక్క మనం భగవంతుడి యొక్క అంశాలం కాబట్టి మనం 2 గంటలు భగవంతుడితో ఉండి 22 గంటలు భగవంతుడి దూరంగా ఉంటే, మనం మాయలో ఉంటే మనం ఎక్కువ భగవంతుడికి దూరంగానే ఉన్నాం కదా. 22 గంటలు దేవుడి దగ్గర ఉండి 2 గంటలు మీరు మాయలో ఉన్నారు, మనకేమైనా మోక్షం కలుగుతుందా? ఆ 2 గంటలు ఇంకా అంటే ఇంకా కొద్దిగా ఉంది, ఇంకా వాసన. అలా ఇది కూడా వదిలిపెట్టరమ్మంటే, ఎవరికి నాకు ఈ సంసారం వద్దు, నాకు ఇక్కడ సంబంధాలు వద్దు, నాకు మీ లోకంలోనే ఉండాలా, మీతోనే ఉండాలా, తర్వాత నేను మీ సేవలే చేసుకోవాలా, మీ లోకంలో ఉండాలా, దాన్ని సాలోక్య ముక్తి అంటారు. మీతోనే ఉండాలా, దాన్ని సామీప్య ముక్తి అంటారు. మీలాగే ఉండాలా, దాన్ని సారూప్య ముక్తి అంటారు. సారూప్య ముక్తి, సాలోక్య ముక్తి, తర్వాత సామీప్య ముక్తి, తర్వాత సాష్టి ముక్తి. మీకు ఉన్నటువంటి వైభవాలు అంతే కదా. తండ్రి కొట్టిస్తాడు, కొడుకు నూరే నువ్వు అడుగు తిని బతకరా, వాడే తండ్రి. నీ తండ్రి గారు కొట్టిస్తాడైతే అమ్మా నువ్వు కూడా జల్సాగా పోతా ఉండ, నా సంపద అంతా నీదే కాబట్టి నాలాగే నువ్వు కూడా అనుభవించు. దాని సాష్టి ముక్తి అంటారు. సాష్టి ముక్తి అంటే భగవంతుడు కోటీశ్వరుడై ఉండి భక్తులు ఏ విధంగా దరిద్రులుగా ఉండగలరు. మనం నిజంగా శుద్ధ భక్తులైనట్లయితే దరిద్రం అనే ప్రశ్నే లేదు. అన్నీ వచ్చి వాటంతటే వచ్చి పడుతూ ఉంటాయి అక్కడ. అంటే ఎప్పుడు ఏదైనా దొరకకపోతే భగవంతుడు మనం మర్చిపోయాడు ఏందో అనుకోకూడదు. మనం ఆయన మర్చిపోతున్నాం కాబట్టి అన్నీ మన దగ్గరికి రావటం లేదు, అంతే కదా. తర్వాత లైన్ హింసారతులైన వారు. హింస అంటే ఇతరుల దుఃఖాల్లో ఉండడం, మనం చూసి వదిలిపెట్టేస్తే హింసారతులు. అలాగే మనం ఈ శరీరం ఏదైతే హింస పాలవుతుందో, కాలం అనేటువంటిది మృత్యు సర్వ హరస్యాహం. మృత్యు అనేది అన్నీ కూడా లేపారేస్తుంది. అంటే కాలం అనేది కూడా కాలం కలయతామహం కాలోస్మిలోకే క్షయకృత్ ప్రవృద్ధే. భగవద్గీత శ్లోకాలు. ఈ కాలం యొక్క పని ఏంటంటే మనం చేసే నిర్మాణాలన్నీ కూడా నాశనం చేస్తూ ఉంటాడు, ప్లాన్లు వేస్తూ ఉంటాం, భగవంతుడు పగలు కొడుతూ ఉంటాడు. కాలం అనేటువంటిది. అంటే హింసారతులు అంటే ఎవరైతే శాశ్వతమైన ఆత్మను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ జీవితాలని, ఇతరుల జీవితాలని వాళ్ళు ఆ విధంగా గడపడే వాళ్ళు హింసారతులు. హింసారతులు అంటే కత్తులు కట్టాలు పట్టుకోవాలని కాదు. హింసారతులు అంటే భగవంతుని వదిలిపెడితే మీరు హింస పాలయ్యే ఈ శరీరం, మీరు హింసారతులు కదా అని అంటారు. కృష్ణ భక్తులు ప్రశాంతంగా ఉంటారు, కృష్ణ భక్తులు కాని వాళ్ళు హింసాయుతులుగా ఉంటారు. వారు తమ భోగార్థం యజ్ఞమునందు అమాయకమైన పశువులను, దాన్ని అంటారు స్థావర జంగమాలు. స్థావర అంటే కదలలేనటువంటి జీవులు, అవి కూడా జీవులే. జంగమాలు అంటే అవి కదులుతూ ఉండేటువంటి జీవులు. కాబట్టి మనం శాకాహారం తిన్నా కూడా మనం
జంగమాలకి స్థావరాలకి హింస చేస్తున్నట్లు లెక్క. నేను శాఖాహారిని సార్ అంటే నేను స్థావర జంగమాలకి నేను హింస చేయటం లేదు, నేను స్థావరాలకి మాత్రం హింస చేస్తున్నాను. అటువంటి శాఖాహారం తిన్నా కూడా మనం హింస నుంచి తప్పించుకోలేకపోతున్నాం. అంటే అటువంటి హింసారతులు తమ భోగార్థం వాళ్ళు. అటు మనం శాఖాహారం తిన్నా కూడా ఎప్పుడు దాకా దాన్ని కృష్ణుడికి నైవేద్యం పెట్టడం మనం హింసారతులైనట్టే లెక్క. ఇక మరి జంగమాలను కూడా మనం తింటుంటే జంతు భోగార్థం అమాయక పశువులను కనీసం వేద వాదర్త రతులు వాళ్ళు ఏం చేస్తారు, కనీసం వాళ్ళు బలి ఇచ్చి తింటారు. మనం తిన్నగా మనం మాంసాన్ని కొనుక్కొని తింటాం రాక్షసుల్లాగా. కానీ కొంత సభ్యతలో ఉన్నవాళ్ళు ముందట దాన్ని బలి ఇచ్చి ఆ అమావాస్య రోజే ఆ మందిరంలో ఈ అనుష్ఠానం పూర్తి చేసి ఆ తర్వాత వాళ్ళు ఆ జంతువుని బలియడం ఇంత తత్వంగా ఉంటుంది. మాంసం తినాలంటే లంబా చౌడ, దానికి ఇష్టం వచ్చినట్టు తినడానికి లేదు. దేవతలను, పితృదేవతలను, భూతపతులను పూజించుదురు. అంటే మనం చేసే పాడు పనులకి క్షమించమని చెప్పి. ఎందుకు బలిస్తారా అంటే నేను ఎంత దుర్మార్గుడిని అంటే నేను విన్నా తెలిసిన నేను ఈ మాంసాహారాన్ని వదిలిపెట్టలేకపోతున్నా. అలా నేను వాళ్ళు దేవతల్ని, పితృదేవతల్ని, భూతపతుల్ని మీరు నన్ను కొద్దిగా క్షమించండి, లేదా నన్ను అంత ఎక్కువ దండించమాకండి వేడుకోవడం. అంతే మనం ఎప్పుడైనా నేరం చేస్తాం, నేరం చేస్తే వెళ్ళి జడ్జి గారి కాళ్ళ మీద పడి సార్ అంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వకండి సార్. బలియడం అంటే అది పనిష్మెంట్ ఉంటుంది. మనం ఆ దేవతల కాళ్ళ మీద పడి బస్ నా నాలుకను చంపుకోలేకపోతున్నా, అది ఈ మాత్రం నేను తినాల్సిందే, మీరు మాత్రం నాకు ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వకండి. కనీసం దేవుడి దగ్గరికి వెళ్ళారు కాబట్టి కొంత భూతపతులను పూజించదురు. కానీ అట్టి హింసా జీవితం వైదిక యజ్ఞాలందు ఎప్పుడు చెప్పబడలేదు. ఇప్పుడు ఎవరైనా సారాయి దుకాణం పెట్టుకోవాలంటే లైసెన్స్ తెచ్చుకోవాలి. లైసెన్స్ ఇవ్వకపోతే మీరు సారాయి దుకాణం పెట్టడానికి లేదు. మరి అంటే దాని అర్థమైంది, మరి సారాయి షాపులు ఎక్కువ పోయాయంటే జనాలు తిండి కూడా తినేదిలే అట్లా తయారవుతారు అలవాటు. వాడి తిండి లేకపోయినా పర్వాలేదు కానీ సారాయి లేకుండా ఉండలేడు. అటు ప్రభుత్వం వాళ్ళు విధంగా అంతా సమాజం నాశనం అయిపోకుండా ఉండడానికి మరీ అతిగా ఈ సారాయి మాంసాహారం లేకుండా ఉండడానికి కొంత లైసెన్సులు పెడతారు. అంటే దాని ఉద్దేశం అసలు తినకుండా ఉంటే మంచిది, తాగకుండా ఉంటే మంచిది. కానీ కొంతమంది ఆ రకంగా బలవంతంగా ఆఫ్ చేసేస్తే వాడు అండర్ గ్రౌండ్లో ప్రారంభిస్తాడు. అంతే కదా, అండర్ గ్రౌండ్లో వాడు మంచి సారాయి అంగడి పెట్టుకుంటాడు, దాన్ని అక్కడ పోయి తాగుతూ ఉంటాడు. అలవాటు పడడానికి భజన చేయాలి. భజన చేయకుండా సారాయి ఇంకా దొరకదు. సారాయి కాకపోతే వాళ్ళు అప్పుడప్పుడు మార్కెట్లో నాటుకలు తయారు చేస్తాడు, దానివల్ల అందరూ చస్తారు. వాళ్ళకి తెలీదు దానిలో మీథేన్ కలిసింది, అది కలిసిందని చెప్పి. దానికంటే అందుకు గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీళ్ళు ఎటో తాకుండా బతకలేరు కాబట్టి ఆ డబ్బులు ఏదో గవర్నమెంట్ తీసుకుని అదే కనీసం వాళ్ళంతా ఈ కుక్కలాగా తాగకుండా అప్పుడు గవర్నమెంట్ని అడుగుతారు కదా. ఈ పాప వాళ్ళు ఆనందం సెలబ్రేట్ చేసుకొని తాగితే అందరూ అదే చచ్చి కుప్పలాగా పడింటారు అక్కడ. సో వైదిక యజ్ఞములందు ఇప్పుడు చెప్పబడలేదు కాబట్టి అది ముఖ్య ఉద్దేశం కాదు. ఎందుకు బుద్ధుడు ఎందుకు వచ్చాడయ్యా? బుద్ధుడు ఆయనది
బుద్ధుడి యొక్క శ్లోకం ఏంటది? బుద్ధుడి యొక్క శ్లోకం 4 రోజులు పాడకపోతే ఎగిరిపోతూ ఉంటాయి. బుద్ధుడి యొక్క నిందసి నిందసి యజ్ఞ విదేర్ ఆశ్రుతి జాతం స్నపయసి పయసి సమిత భవతాపం కేశవద్రూత బుద్ధ శరీర జయ జగదీష్ నిందస యజ్ఞ విదేర శృతి జాతం. అంటే అక్కడక్కడ కొద్దిగా మరీ తామసికులు ఉంటే వాళ్ళు పశువులాగా ఇంకో పశువుని చంపి తినడం కాకుండా కొద్దిగా బలియడం ఈ పద్ధతులన్నీ పెట్టారు కొంతమంది కోసం. అంటే ఎక్కువ మంది 100% 98% తినకూడదు. ఒక 2 వాళ్ళు అశ్వహం జన్మ నుంచి వచ్చాడు, పులి జన్మ నుంచి వచ్చాడు, వాడికి ఒక్క దెబ్బకు వదిలిపెట్టడం, వాడికి అర్థం కాదు, ఉండలేడు, ఆల్రైట్ నీ ఒక్కడికి అది ఆ విధంగా చేసి శాంక్షన్. అంటే ఇక్కడ అప్పుడు బుద్ధుడు చూశాడు, జనాలు వాడు తింటున్నాడు, నేను ఎందుకు రుచి చూడకూడదు, ఇది బాగుంది, ఈ మడులు ఈ మడిగట్టు కూర్చోవడం ఏంది, వాడు తింటున్నాడు, వాడికి ఏం ఆటం లేదు, నేను ఎందుకు తినకూడదు రకంగా. అది అప్పుడు బుద్ధుడు వచ్చి వీళ్ళు అసలు విషయం అర్థం చేసుకోక వాడు తింటున్నాడు, నేను ఎందుకు తినకూడదు ఇట్లంతా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం అనేది అర్థం కాలేదు. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా, కానీ వేదాల యొక్క ఉద్దేశం బలులు ఇస్తూ భయంకరంగా ఎలా అన్నారు. ఒకసారి మన ఈ ఏరియాలో ఇది అక్కడ వెంకటగిరి జాతర అంటారు. అక్కడ జాతరకి ఓ కోళ్ళని మేకల్ని రోడ్లంతా ఆ రోజు ఎవరు చెప్పినా కూడా వినరు. ఆ పోలీసులు వీళ్ళు కూడా మనకు కూడా ముక్క చుక్క దొరుకుతుంది, వాళ్ళు పోతారు. వాడు పోయాల్సింది ఆపడానికి, వాళ్ళు కూడా తినే రకాలే ఇంకా. కాబట్టి అప్పుడు బుద్ధ భగవానుడు వచ్చి ఆయన నిందసి యజ్ఞ విదేర్, వేదాలంతా ఈ విధమైనటువంటి వాక్యాలు ఉన్న వేదాలు కాదు, ఇవన్నీ వేదాలే పక్కన పారేయండి, మీరు అహింసని పాటించండి. భగవంతుడు తను స్వయంగా నిలబడి మాట్లాడినప్పుడు ఆ బుద్ధుని వాళ్ళంతా మెల్లిమెల్లిగా మళ్ళీ వాళ్ళ జీవితాలని సరి చేసుకోవడం. తర్వాత మనం మైండ్ని సరి చేసుకోవడానికి ఆయన ధ్యానం అన్నాడు. బుద్ధుడు ఆయన రావి చెట్టు కింద కూర్చొని ఆయన భయంకరంగా తపస్సు చేశాడు. అప్పుడు ఆయనకి ఎన్లైటన్మెంట్, ఆయనకి సాక్షాత్కారం కలిగింది. అదే సాక్షాత్కారం ఈ కలియుగంలో మనకి కృతేయాధ్యాయతో విష్ణు త్రేతాయాం ఏతోమకే ద్వాపరే పరిచర్యాం కలవతది హరికీర్తనాత్. ఎవరైనా కూడా కలికాలంలో, అందుకే మనకి ఏం డౌట్లే, కృష్ణ భక్తులు అటు తిరిగేసి హీ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఇట్. ఎవరైతే సంకీర్తన ఉద్యమంలో పాల్గొనటం లేదో ఇటువంటి వాళ్ళకి అంటారు, వాళ్ళకి చీకటి కోణం అనేది ఉంటుంది. ఎవరైతే భగవన్నామం సంకీర్తన చేయటం లేదో వాళ్ళు బయటికి పెద్ద మనుషులుగా కనబడుతున్నా కూడా వాళ్ళకి చీకటి కోణం, అంటే వాళ్ళు వెనక నుంచి దొంగ పనులు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మనుషులు భజనలో ఆనందాన్ని పొందకపోతే ఇంకో రకమైన ఆనందాన్ని వెతకవలసే ఉంటుంది. రక్త మాంసాలు రుచి చూడనిదే వాళ్ళది కూడా అంటారు. ఎప్పుడైనా సింహాలు అవి వాళ్ళు మనుషులంటే భయపడతాయి అవి, కానీ పొరపాటున ఓ సింహం ఎప్పుడైనా మానవ మాంసము మానవ రక్తం, అంటే మనుషులు కూడా వాడు ఎవరు పట్టుకున్నారు, వాడు మనుషుల మాంసం తింటున్నాడంట. అలాగే మనుషుల మాంసం అంటే అతనికి అలవాటు అయినట్టుంది. కోడి మాంసం
గొర్రె మాంసం, మనిషి మాంసం. దీనిలో మనిషి మాంసం ఇంకా సాఫ్ట్గా ఉండి అంటే వెన్నలాగా. అంటే ఒకసారి మనిషి మాంసం తింటే మనకి అంటే మీరు గులాబ్ జాములు తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది. అదే బీడీలు తాగితే మళ్ళీ తాగాలని, ఆ బీడీ తాగకపోతే మనకు ఆ రుచి అంతా తెలియదు అనే కదా. కాబట్టి నరమాంసం ఆఫ్రికాలో వాళ్ళ తాతగారు చనిపోతే అందరికీ పండగ. పాపం వాళ్ళకి ఆ మాత్రం సభ్యత ఉంది. తాతగారు చనిపోయేదాకా ఆయన జోలికి పోరు. చనిపోయింది పాపం ఎటో చచ్చిపోయాడు, దీన్ని కుళ్ళబెట్టి బయట పారేస్తే లాభం. అంటే ఇంట్లో ఉండి చచ్చిపోతే వాళ్ళకి ఫీస్ట్ అది. ఆ రోజు అందరూ కూడా ప్రశాంతంగా పీక్కుని, ఒరే నువ్వు ఆ తొడ అది నువ్వు అది లెగ్ అంటారు దాన్ని, నువ్వు అద్దెను నువ్వు ఇది గుండెకాయని ఏంటంటారు తాతగారిని. వాళ్ళంతా కూర్చొని వాళ్ళంతా పంచుకుంటారు. నరమాంస భక్షకులు, ఇంగ్లీష్లో ఏమంటారు? కన్నీబాల్స్ అంటే నరమాంసం తినేవాడు. అంటే చాలా అంటే వాడు నరరూప రాక్షసుడు. చూడడానికి మనిషి రూపంలో ఉన్నాడు. అంటే ఎంత నీచమైన మనిషి కూడా కనీసం నరమాంసం తినకుండా ఉండాలి. నరమాంసం అంటే మీకు భయం పుడుతుంది, వీడు నన్ను పీక్కుని తినేట్టున్నాడు అని చెప్పి. గట్టిగా రక్త మాంసాలను రుచి చూడందే జీవించలేనటువంటి క్రూరమైన నీచ మానవులను సంతృష్టిపరచుకు వేదములు కొన్ని చోట్ల బలిని అనుమతించినవి. ఆ మినహాయింపు కఠోరమైన నియమాలచే నియంత్రించబడి క్రమముగా తగ్గించుటకే ఉద్దేశించబడింది. మద్యమునమ్మడి దుకాణాలని తగ్గించుటకే వాళ్ళు లైసెన్సులు తీసుకోవాల్సిన నియమం ఉంటుంది. కానీ అధర్మవర్తనలో జనులు ఆ నియమాన్ని అంటే వీళ్ళంతా ఒకరి బలి చేయొచ్చని రాసింది, మాంసం తినొచ్చని రాసింది. ఇవన్నీ దాని ఏమంటారు? డెవిల్ కోటింగ్ ది స్క్రిప్చర్. దుర్మార్గులు బాగుపడమని 90% భగవద్గీతలో 90% అందరూ కలిసి ఉండండి, ప్రశాంతంగా ఉండండి. కానీ వాడు వినకపోతే వాడిని చంపాలంటే ఇదిగో భగవద్గీత చంపమని రాదు. దాన్ని పట్టుకుని వాడి కోరికను తీర్చుకోవడానికి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు అంటూ ఉంటారు భగవద్గీత హింస చేయమన్నాడు సార్. దాన్ని ఏమంటారు? డెవిల్ కోటింగ్ ది స్క్రిప్చర్. దుర్మార్గుడు శాస్త్రం చదివితే, అందుకే అన్నారు శాస్త్రాలు బ్రాహ్మణులు చదవాల, ఎవరు పడితే వాళ్ళు శాస్త్రాలు చదవకూడదు. అటువంటి వాళ్ళు చదివితే ఇట్లాంటి శ్లోకాలు బయటికి తీసుకుంటారు వాళ్ళు. అధర్మవర్తనలకు జనులు శాస్త్రాలను వక్రీకరించుతో ఇంద్రియ భోగమునకే పశువులను వధించు నిమిత్తం యజ్ఞములు ఉన్నామని చెప్పి వాళ్ళు ప్రకటించుదురు. చెప్పేది ఒక ఆయన దేవుడికో దండం పారేసి దేవుడికి మనకి అన్నీ ఇచ్చాడు, అంతవరకు మనం చేస్తుంది. ఈ సృష్టిని అంతా దేవుడు మనం అనుభవించడానికి ఇచ్చాడు కాబట్టి దేవుడికి దండం పెట్టుకోవాలి. కానీ ఆయన చెప్పినట్టు అంతా చేయక్కర్లేదు. అటు ఆయన చెప్పలేదంటారు వాళ్ళు. ఎందుకంటే భగవంతుడు ఈ సృష్టి అంతా కూడా మానవులు పెత్తనం చేయడం కోసం, మనిషిని కంటే ఎవరు గొప్పవాళ్ళు భగవంతుని ఎన్ని చేసి అనుభవించండి రా నాయన, అనుభవించండి బాబు అని చెప్పి వదిలిపెట్టాడంట మనల్ని. లౌకికులైన పితృదేవతల లోకమును, దేవతాలోకమును, కొంతమంది కొద్దిగా పితృలోకాలకు పోవాలని, దేవతాలోకాలకు పోవాలని వాళ్ళు ఉపాసన చేయదు. ఒకప్పుడు భూతములు అంటే ఈ భూతాలు ఎంత బలంగా ఉంటాయి, ఎంత గబ్బుగా బతుకుతాయి. నేను కూడా భూతం అయితే వాళ్ళు భూత ప్రేతాలను కూడా వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. శుద్రోపాసన. దేవతల్ని, పితృదేవతల్ని
వాటిని పూజించెదరు. సకల యజ్ఞాలకి తపస్సు అసలైన భోక్త దేవదేవుని గురించి వాళ్ళు తెలుసుకోలేరు. అందుకే ఎందుకయ్యా ఎక్కువ మంది ఇస్కాన్ పద్ధతిలో బతకడం ఇష్టపడరు అంటే వాళ్ళకి అది అర్థం కాదు. వాళ్ళకి అర్థమైతే ఎందుకు వాళ్ళు తప్పుగా బతుకుతారు. అసురులు వేదాలు చదివినా కూడా నారాయణుడే. ఏ రకంగా రావణుడు రాముణ్ణి విరోధించాడు. రావణుడు బ్రాహ్మణుడు పండితుడు, కానీ అసలు విషయం పట్టుకోవాలా. ఆయన ఈ విధంగానే సంసారాన్ని నా ఇష్టం ఎంజాయ్ చేయాల, నేను రాముడికి లొంగాల్సిన అవసరం లేదు. వాళ్ళు నారాయణుని విరోధించెదరు. దేవతలను, పితృదేవతలను, శివుడిని అంతా ఒకటే అంటారు వాళ్ళు. నేను శివుడిని పూజిస్తున్నా కాబట్టి నేను బాంగ్ తాగొచ్చు, నేను శివుడిని పూజిస్తున్నా కాబట్టి మాంసం తినచ్చు. ఈ రకంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అందువల్ల వాళ్ళు భగవంతుడి శరణను వేడరు. ఆ విధంగా పశుఘాతానికి అసుర సంఘంలో అది వర్ధిల్లుచుండును. అమెరికా వంటి దేశాల్లో జనులు తాము కేవలం భగవంతుని నమ్మేవాళ్ళని చెప్పినా కూడా వినోదగాళ్ళు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, ఇతర అల్పమానవులు వంటి అసంఖ్యాక లోకప్రియ నాయకులకు వాళ్ళు పూజలు, స్థుతులు చేస్తుంటారు. అతి లౌకికులైనందున ఈ పశుఘాతకులు ఎటువంటి వాళ్ళు మాయాస్వరూపాలకే ఆకర్షితులు. ఎవరైతే చక్కగా నిర్మలమైన మనసు కలిగి ఉంటారో వాళ్ళకే కృష్ణుడు ఆయన ప్రతి వాళ్ళకి ఆకర్షణ కలుగుతుంది. కృష్ణ చైతన్య నిజ పదాన్ని వారు అర్థమే చేసుకున్నదారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ రామ